పాడి కౌశిక్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల్ని బ్లాక్మెయిల్ చేయడమే కాకుండా బయట వ్యాపారస్తులను కూడా బెదిరిస్తుండని చెప్పి స్పష్టంగా అర్థమైపోయింది. ఒక క్రషర్ వ్యాపారి స్వయాన పోలీసులను ఆశ్రయించి నాకు రక్షణ కల్పించడానికి కోరిండంటే ఎంత పెద్ద రౌడీనో, ఒక ఎమ్మెల్యేనా రౌడీనా అనేటువంటి అనుమానాలు కలుగుతున్నాయి. పాడి కౌశిక్ రెడ్డి మొత్తం కూడా తన దుందుడుకు స్వభావం, గతంలో రాజశేఖర్ జీవితాల తమ్ముడిని గుణశేఖర్ పైన దాడి చేయటం, తర్వాత బెదిరియటం, టీజీపీఎస్సీ పైన అసలు అవగాహన లేకుండానే ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, ఇవన్నీ చూస్తే కనుక పాపం బండింది. కాబట్టి ₹1,00,00,000 డిమాండ్ చేస్తే కనీసం నేను 25 లక్షలు ఇచ్చుకుంటా అన్నా కానీ కనికరం చూపించకుండా తన రౌడీజాన్ని ప్రదర్శించి, కాబట్టి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు పోలీసులను ఆశ్రయించడం జరిగింది. చట్టం కూడా పోలీసులు కూడా చట్ట ప్రకారం తప్పకుండా కౌశిక్ రెడ్డి పైన విచారణ జరిపి కఠినంగా శిక్షించాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు భారతదేశంలో మరి ఇలా ఉగ్రవాద చర్య జరిగింది. నిజంగా మేమంతా కూడా ముక్త కంఠంతో దీన్ని ఖండిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ కూడా చనిపోయినటువంటి కుటుంబాలకు మరి సానుభూతిని తెలియజేస్తుంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి హేయమైనటువంటి చర్యే. కానీ దీంట్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం యొక్క వైఫల్యం కూడా స్పష్టంగా ఉంది. నిఘా వ్యవస్థ నిద్రపోతుందా అని అడుగుతున్నాను. ఏ జమ్మూ కాశ్మీర్లో మరి ఎన్నికలు పెట్టారు, ఆర్టికల్ 370ని రద్దు చేశారు. రద్దు చేసి ఇంత చేసినా మరి ఉగ్రవాదులను ఎందుకు నిర్మూలించలేకపోయారంటారు. ఇదేనా మీ పరిపాలన? ప్రజలు నమ్మి ఇంకేం లేదు, అంతా సురక్షితంగా ఉంది, కాశ్మీర్లో పర్యాటక ప్రాంతంగా ఉంది, మళ్ళీ పోయి సందర్శించవచ్చు అని చెప్పిపోయి అమాయకులైనటువంటి ప్రజలు ప్రాణాలు పోగొట్టుకున్నారు. అమాయకులైన ప్రజలతో పాటు విదేశీయులు సైతం, క్రైస్తవులు సైతం, ముస్లిం సైతం కూడా ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇది చాలా బాధాకరమైనటువంటి చర్య. అందుకే మోడీ ప్రభుత్వం అనేది ఏంటంటే నక్సలైట్లను అంటే వాళ్ళని అణిచివేయటమే కాదు, ఈ గుట్టల్లో ఏదో వాళ్ళపై క్యూమింగ్ చేయటమే కాదు, ఫస్ట్ సరిహద్దుల్లో ఉగ్రవాదులు భారతదేశంలోకి చొరబడకుండా చూడాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉన్నది. అందులో వైఫల్యం చెందారు కాబట్టే 28 మంది ఈరోజు చనిపోవటం జరిగింది. అదేవిధంగా మరి నేనంటాం కాదు, జనరల్ బక్షి మాజీ మేజర్ జనరల్ ఏమన్నాడంటే 1,00,000